సార్ వచ్చే ఏపీ ఎలక్షన్స్‌లో రాయలసీమలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరెవరు గెలిచే అవకాశాలున్నాయని చెప్పేసి రవిప్రకాష్ గారు ఒక వీడియో చేశారు సార్. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఆయన. అంటే ఆయన ఏ అంశాలను బేస్ చేసుకొని ఎవరెవరు గెలుస్తారని చెప్తున్నారు సార్? రవిప్రకాష్ తెలంగాణది ముందు చెప్పారు. తెలంగాణలో 17 సీట్లలో 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం, బీఆర్ఎస్కి 0 అని చెప్పారు. అది అందరూ కూడా షాక్ అయ్యారు. బీఆర్ఎస్కి 0 అనేది ఎవరు కూడా అనుకోవట్లేదు. బట్ బీఆర్ఎస్కి 0 అన్నారు. మరి ఆయన మేము సర్వే చేసి మా ఆర్టీవీ తరఫున చేశామని చెప్తున్నారు. సో దాని తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో డీటెయిల్గా చెప్పాలి కాబట్టి ఓన్లీ ఒక ప్రాంతాన్ని మాత్రం, రాయలసీమ రీజన్ మాత్రం ఆయన తీసుకున్నారు. సో రాయలసీమ రీజన్లో వాళ్ళ సర్వేలు చేశారు. సో అందులో ఎవరెవరికి మైనస్లు ఉన్నాయి, ఎవరెవరికి ఏ ప్లస్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ నేను దాన్ని అంతా రిపీట్ చేయను. ఓవరాల్గా ఆయన ఏం చెప్పారనేది మనం చూద్దాం. ఓకే. సో మామూలుగా అయితే 52 సీట్స్ ఉన్నాయి, అసెంబ్లీ సీట్స్ మొత్తం రాయలసీమ 4 ఉమ్మడి జిల్లాల్లో. సో 52లో గతంలో 2019లో 49 సీట్లు వైసీపీకి వచ్చింది. 3 మాత్రమే తెలుగుదేశానికి వచ్చింది. 3 వచ్చి చిత్తూరులో కుప్పం, తర్వాత ఉరవకొండ కేశవ్, తర్వాత హిందూపురం మన బాలకృష్ణ, ఈ 3 చోట్ల మాత్రం వచ్చింది. అంటే ఒక రకంగా కంప్లీట్ స్వీప్ అనొచ్చు వైసీపీ. సో అప్పుడు షాక్ అయ్యారు, రాయలసీమలో ఎంత స్వీప్ చేయగలిగాడు జగన్ అని. సో దాని తర్వాత రాయలసీమలో మళ్ళీ పునరుద్ధరించడానికి చంద్రబాబు అనేక చర్యలు తీసుకున్నాడు. సో ఇప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది వీళ్ళు విశ్లేషించారు. సో ఈయన ఓన్లీ రాయలసీమ వరకు చెప్పాడు. రాయలసీమలో ఏం జరుగుతుంది అనేది మనం ఆయన ఏం చెప్పాడు ఆయన చూస్తే, ముందుగా కర్నూలు తీసుకున్నాడు. కర్నూలులో 14 ఉన్నాయి టోటల్గా. 14లో వైసీపీకి 10 వస్తాయని, టీడీపీకి 4 వస్తాయని ఆయన చెప్తున్నారు. గతం ఎన్నికల్లో టీడీపీకి 0 కర్నూలులో, స్వీప్ మొత్తం 14 కర్నూలులో వైసీపీ గెలిచింది. ఈసారి ఆయన చెప్పింది ఏంటంటే, ముందుగా టీడీపీ చూస్తే 4 ఏవి టీడీపీ కంటే ఆళ్ళగడ్డ మనకు తెలుసు, అఖిలప్రియ ఆమె వస్తుంది. కర్నూలు, బనగానపల్లి, ఎమ్మిగనూరు. కర్నూలు, బనగానపల్లి, ఎమ్మిగనూరు, ఆళ్ళగడ్డ, ఈ 4 తెలుగుదేశంకి వస్తాయని, మిగతా శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, డోన్, పతికొండ, కోడుమూరు, మంత్రాలయ, ఆదోని, ఆలూరు ఇవన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్తాయి. ఇక అనంతపురంలో ఒక 6, 8, 14 ఉన్నాయి అనంతపురంలో కూడా. అందులో లాస్ట్ 14లో 12 వైసీపీకి వచ్చాయి, 2 టీడీపీకి వచ్చాయి. అయితే ఇప్పుడు టీడీపీ చాలా బలం పుంజుకుందని ఈయన చెప్తున్నాడు. టీడీపీకి 8 సీట్లు వస్తాయి, వైసీపీకి 5 మాత్రం వస్తాయి అని చెప్తున్నాడు. కాంగ్రెస్కి ఎవరు చెప్పలే ఇప్పటివరకు. కాంగ్రెస్కి ఈయన 1 వస్తుంది. మడకశిరలో కరికర సుధాకర్ అని ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ నుంచి గెలుస్తారని ఈయన చెప్పారు. సో ఈయన చెప్పిన దాని ప్రకారం వైసీపీకి తాడిపత్రి, అనంతపురం, రాప్తాడు, పుట్టపర్తి, ధర్మవరంలో కేతిరెడ్డి, రాప్తాడులో ప్రకాష్, తోపుదుర్తి ప్రకాష్, అక్కడ సునీత ఓడిపోయే అవకాశం ఉంది. సో ఈయన చెప్పింది తాడిపత్రి, అనంతపురం, రాప్తాడు, పుట్టపర్తి, ధర్మవరం, ఈ 5 వస్తాయని. అక్కడ టీడీపీకి సంబంధించి 8 ఏవేవి అంటే రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, సింగనమల, హిందూపురం, కళ్యాణదుర్గం, పెనుగొండ, కదిరి, ఇవన్నీ కూడా. ఇది కొంత సంచలనమే. అనంతపురంలో ఎంత మారిందా అనేది చూడాలి, మరి ఏం జరుగుతుందో చూడాలి అక్కడ. ఇక చిత్తూరులో ఈక్వల్ 14 ఉన్నాయి. అక్కడ వైసీపీకి 7, తెలుగుదేశానికి 7 వస్తాయనేది ఆయన చెప్తున్నాడు. తెలుగుదేశం అంటే కూటమి అని ఇక్కడ అర్థం. సో వైసీపీ ఏదంటే మదనపల్లి వస్తుంది, పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, చంద్రగిరి మోహిత్ రెడ్డి, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, అట్లాగే తిరుపతి అభినయ్ రెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి కొడుకు, సత్యవేడు, గంగాధర్ నెల్లూరు, పూతలపట్టు, ఇవి 7 వైసీపీకి. ఇక టీడీపీకి నగిరిపోతుంది, అంటే రోజా ఓడిపోతుంది, భానుప్రకాష్ గెలుస్తాడు. తంబలపల్లి, పీలేరు, కాళహస్తి, నగరి, పలమనేరు, కుప్పం, చిత్తూరు, ఈ 7 టీడీపీకి అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఒక అంటే ఇది నమ్మాలా లేదన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే గతంలో
14కి 13 వైసీపీకి వస్తే ఇప్పుడు 7 వెళ్ళిపోయినాయి. అంటే 13లో 7 వెళ్ళిపోయినాయి. అంత ఘోరమైన పరిస్థితి ఉందా చిత్తూరులో? ముఖ్యంగా నగిరిలో టైట్ ఉందనేది అందరూ చెప్తున్నారు. కాళహస్తి నగిరి అనేది అందరూ చెప్తున్నారు. కుప్పం కూడా ఓకే. కానీ పలమనేరు, చిత్తూరు, పీలేరు, తంబలపల్లి, నిజానికి తంబలపల్లి కొంత వీక్ అంటున్నారు తెలుగుదేశంకి. కానీ ఈయన అవన్నీ కూడా చెప్పేస్తాడు, మరి చూడాలి. ఇక కడపలో 10 ఉన్నాయి. 10లో టీడీపీ 3 వస్తాయని. కడపలో కూడా స్వీపింగ్ అనమాట. 100కి 100% కడపలో 2019లో వచ్చాయి. మరి ఈసారి కడపలో 3 సీట్లు తెలుగుదేశానికి అంటున్నాడు. రాజంపేట, తర్వాత పొద్దుటూరు, మైదుకూరు. పొద్దుటూరులో టైట్గా ఉందనేది వచ్చాయి వార్తలు, వేరే వాళ్ళు కూడా చెప్పారు. ఈయన పొద్దుటూరు ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని చెప్తున్నాడు. ఇట్లా వైసీపీ ఏమో బద్వేలు, కడప, పులివెందుల జగన్ కాబట్టి జగన్ కొద్దిగా మెజార్టీ తగ్గుతుందని కూడా చెప్పాడు. ఎందుకంటే జగన్కి షర్మిలా ఫ్యాక్టర్ కొంత పనిచేస్తుందని, అట్లాగే అక్కడ రైతుల్లో కూడా కొంత వ్యతిరేకత ఉందనేది రవిప్రకాష్ చెప్పారు. సో అయినప్పటికీ కూడా ఆయన విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పారు. దానికి ప్రధాన కారణం ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం, పులివెందులకి చాలా చేయడం, ఇవన్నీ కారణాలుగా చెప్పారు అనమాట. ఇక రైల్వే కోడూరు, రాయచోటి, కమలాపురం, జమ్మలమడుగు ఈ నియోజకవర్గాల్లో కూడా మన వైసీపీ వస్తుంది. ఓవరాల్గా 22 స్థానాల్లో తెలుగుదేశం వస్తుంది. రాయలసీమలో 29 స్థానాల్లో ఇది వస్తుందని చెప్తున్నాడు. సో ఏదేమైనా ఇది షాక్ అని చెప్పాలి. దీన్ని మనం అప్లై చేసుకుంటే మిగతా ఆయన చెప్పకపోయినా ఇంకా క్లియర్గా తెలుగుదేశం విన్ అవుతుందని చెప్పేయచ్చు. ఎందుకంటే రాయలసీమ అనేది వైసీపీకి గట్టు పట్టున్న ప్రాంతం. ఈ 3 ప్రాంతాలు అంటే ఇటు కోస్తా, తర్వాత ఉత్తరాంధ్ర, ఇటు కోస్తా, వీటిలో తీసుకున్నప్పుడు రాయలసీమలోనే 22 సాధించగలిగితే తెలుగుదేశం అంటే 3 నుంచి 22కి వెళ్ళిందంటే మిగతా చోట్ల కూడా అదే రేషియోలో పెరుగుతుంది కదా. కాబట్టి తెలుగుదేశం స్వీప్ అవుతుందని చెప్పేయచ్చు దీన్ని బట్టి. ఆ రకంగా చెప్తే నాకు తెలిసి రవిప్రకాష్ తెలుగుదేశం స్వీప్ చేస్తుందని, ఇటు కూటమి స్వీప్ చేస్తుందని చెప్పబోతున్నాడు ఈరోజు. ఓకే, ఈ రాయలసీమ దాన్ని పట్టుకొని మనం అప్లై చేస్తే మిగతా చోట్ల. సో మరి అది నిజంగా ఉందా అనేది తెలియదు. అదే టైంలో రవిప్రకాష్ చెప్తున్న టైంలోనే యూడిసి అనే ఒక సంస్థ చేసింది యూడిసి పోర్ట్ సర్వే. ఆ యూడిసి పోర్ట్ సర్వే ప్రకారం వైసీపీ 120 నుంచి 130 సీట్లు వస్తాయని, 50.4% ఓట్లు వస్తాయని, కూటమికి 45 నుంచి 50 వస్తాయని, 42.6% వస్తాయని చెప్తున్నారు. కాంగ్రెస్కి 2.8, అదర్స్కి 2.8 అది చెప్తుంది. ఎంపీలేమో 25కి 25 వైసీపీకి అని చెప్తుంది ఈ సర్వే. అంటే మన సర్వేలన్నీ కానీ పెట్టుకొని చూస్తే మాత్రం ఏది నమ్మాలా ఏది నమ్మకూడదని ఎవడు చెప్పలేని పరిస్థితి రాష్ట్రంలో. ప్రతి ఒక సర్వే వైసీపీ స్వీప్ అంటుంది, ఒక సర్వే తెలుగుదేశం స్వీప్ అంటుంది. అలాగే ఆర్టీవీ సర్వే కూడా తెలుగుదేశం స్వీప్ అంటుంది. మరి దాన్ని ఎంత నమ్మాలి ఏంటనేది డౌట్ఫుల్లే. ఎందుకంటే రాయలసీమ నిజానికి కంచుకోట వైసీపీకి. ఇంకా ఇప్పుడు బీజేపీ కూటమిలో చేరడం వల్ల రాయలసీమలో మెజారిటీగా ఉన్న ముస్లింలు కూడా బీజేపీకి కూటమికి యాంటీ అయ్యారనే వార్తలు వస్తున్న సందర్భంలో ఈయనేమో రివర్స్లో చెప్తున్నాడు 22 అక్కడ వస్తాయని అంటున్నాడు. అక్కడ 22 వస్తే ఇంకా గెలిచిపోయినట్టే తెలుగుదేశం కూటమి. సో మరి ఆ స్థాయి ఉందా అక్కడ? రవిప్రకాష్ జోస్యం ఎంతవరకు అవుతుంది? ఎందుకంటే రవిప్రకాష్ ముందు నుంచి కూడా జగన్కి యాంటీ అనే విషయం అందరికీ తెలుసు. సో ఆ యాంగిల్లో జగన్కి ఎందుకు మనం ఉపయోగపడాలి అని చెప్పి తెలుగుదేశానికి అనుకూలంగా చెప్తున్నాడా, లేదు నిజంగానే ఆయన సర్వేలో ఈ విషయాలు బయటకు వచ్చాయా, ఆయన సర్వే మెథడ్ ఏంటి, ఇవన్నీ తెలీదు.